హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన శీలా వీర్రాజు గారి కథ ఊరు వీడ్కోలు చెప్పింది అనేటువంటి ఈ కథ, ఆ కథపై స్పందించినటువంటి కేవీఆర్ విజయ్ కుమార్ హృదయంతో ఆ కథను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఊరు వీడ్కోలు చెప్పింది. కథ రచన శీలా వీర్రాజు. ఈ కథపై హృదయ స్పందనగా కేవీఆర్ విజయ్ కుమార్ విరచిత అంశంతో ఆరంభిద్దాం. తెలుగు సాహిత్యానికి మిగిలిన ఆస్తిపాస్తుల్లో గొప్పో గర్వాలో మనం అనుకోవాలంటే శీలా వీర్రాజు గారు ఒకరు. గొప్ప అనుకోవాలో ఆస్తిపాస్తులు అనుకోవాలో వారి గురించి మనం పుస్తకాలని అందంగా తెచ్చుకోవాలి అనుకోవటం వీర్రాజు గారి బలహీనత. శీలా వీర్రాజు కథా సాహిత్యం పేరిట ఆయన తన కథల్ని ఒక 8 పుస్తకాలుగా అచ్చువేశారు. తన పుస్తకాన్ని ప్రచురణలో చూసుకోవాలని అనుకునే ఏ రచయిత అయినా పుస్తకాల్ని మంచి నాణ్యతతో చదువరికి అందుబాటులో తేవాలని కోరుకునే ఏ ప్రచురణకర్తకు కానీ ఈ పుస్తకం ఒక కరదీపిక వంటిది. ఎంత మంచి అక్షర కూర్పు, ఎంత చక్కని ముద్రణ, పేజీలు సులువుగా తెరుచుకునే చక్కని బైండింగ్. నేను ఈ పుస్తకం అందం చందం ముచ్చట చూసే ఈ సంపుటాలను సొంతం చేసుకున్నా. అందం చందం సరే, ఇందులోని కథలు చదివినప్పుడు కథా రచయితకు మనం చెప్పుకునే గౌరవం, ఇచ్చుకునే మర్యాద. శ్రీ వీర్రాజు గారు 1970 నుంచి 76 మధ్య రాసిన కథల్లో ఒకటి ఇక్కడ పేర్కొంటున్నటువంటిది ఊరు వీడ్కోలు చెప్పింది. ఎంత మంచి కథ, కథనం, గమనం, వాక్యం, చదవవలసిన తెలుగు, నేర్చుకోవలసిన వాక్య నిర్మాణం. ఈ కథ మనల్ని చదివించే భాషలో ఉంది. 80ల్లో హిందీ దూరదర్శన్లో అద్భుతమైన టెలిఫిల్ములు వచ్చేవి. సై పరంజపే, శ్యామ్ బెనిగల్, బసు చటర్జీ వంటి వారు తమ కెమెరా కన్ను నుండి తీయవలసిన గొప్ప స్క్రీన్ ప్లే ఈ కథలో పుష్కలంగా అనిపిస్తుంది. శీలా వీర్రాజు గారి పుస్తకాలు పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. మంచి వాక్యం, గొప్ప కథ పట్ల మీ గుండె పొరలో, మీ జేబు అరలో చోటు ఉంటే తప్పక ఈ పుస్తకాలని కళ్ళకు హత్తుకోండి అంటున్నాడు ఈ కథ చదివిన, ఈ పుస్తకాన్ని సొంతం చేసుకున్నటువంటి కేవీఆర్ విజయ్ కుమార్. ఈ కథని మనం ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఊరు వీడ్కోలు చెప్పింది. రచన శీలా వీర్రాజు. ఇక కథలోకి ప్రవేశిద్దాం. స్కూలు ముందు మామిడి చెట్టు పక్కనే మట్టి బాటలోంచి బురదలో పూర్తిగా వర్షాన్ని కాయలేని గొడుగు కింద సగం తడిసిపోతూ గబగబా ఇంటికి వెళ్తున్న రామచంద్రం మాస్టర్ని చూసి ప్రైమరీ హెల్త్ సెంటర్ అరుగు మీద నుంచున్న పరబ్రహ్మం పలకరించాడు. వర్షంలో తడిచి ఏం వెళ్తారు మాస్టారు, కాసేపు ఇలా వచ్చి కూర్చోండి, తగ్గాక వెళ్దురు కానీ అని. పరబ్రహ్మానికి మేస్టారి ఉబ్బసం జబ్బు గురించి తెలుసు. అందుకే ఆయన మేస్టార్ని పిలిచాడు.
కానీ రామచంద్రం మేస్టారికి ఆగాలనిపించలేదు. ఇంటికి వెళ్ళి ఈ వార్త కాస్త భార్య చెవిన వెయ్యాలి, తల్లికి కూడా ఉత్తరం రాసి పడేయాలి. అందుకే ఆయన, లేదులేండి, కాస్త పనుంది, వర్షం తగ్గాక మళ్ళీ వచ్చి తీరిగ్గా మీతో మాట్లాడతాను అంటూ, ఓ విశేషం ఉంది అంటూ ఆగకుండానే కదిలిపోయాడు. రామచంద్రం మాస్టర్ ఓ విశేషం ఉంది అని అన్నమాట ఆ పక్కనే అవతలి వైపున ఉన్న పంచాయతీ ఆఫీసులో ఈ వర్షాన్ని గురించే 3-4తో మాట్లాడుకుంటున్న సర్పంచి చెవిని పడింది. ఆయన కుతూహలంగా చూసి, ఏమిటి పంతులు గారు విశేషాలు? వర్షంలో ఎక్కడికి? రండి, కాసేపు కూర్చొని వెళ్దురు గాని అన్నాడు. తనే లేచి ఆ కుర్చీలో కూర్చోమని తను వేరే కుర్చీ తెప్పించుకున్నాడు. రామచంద్రం మాస్టారికి వెళ్ళక తప్పలేదు. తనంటే సర్పంచ్కి చాలా గౌరవం, అభిమానమును. ఈ వార్త ఆయన చెవిని కూడా వెయ్యాలి. రామచంద్రం మాస్టర్ కుర్చీలో కూర్చోలేదు. పంచె బాగా తడిచిపోయింది. అరుగు మీదే నిలబడి పుస్తకంలోంచి ఓ కాగితం తీసి ఆయనకిచ్చాడు. ఇది ఇప్పుడే వచ్చిందట, హెడ్ మాస్టర్ గారు పిలిచి ఇచ్చారు అని. సర్పంచ్ ఆ కాగితం తీసుకొని చదివాడు. పూర్తిగా చదివి, మాస్టర్ని వాళ్ళ ఊరికి బదిలీ చేశారయ్యా అన్నాడు పక్క వాళ్ళను ఉద్దేశిస్తూ. వాళ్ళు కాసేపటికి కానీ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. అదేమిటి మాస్టారు, మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నాడు ఒకతను. ఆ కంఠంలో అభిమానం, ఆత్మీయత, వారి కళ్ళల్లో దిగులు గుర్తించి రామచంద్రం మాస్టారు పులకరించిపోయారు. మీకు తెలియని విషయాలు ఏమున్నాయండి సుబ్బయ్య గారు? మా తల్లిగారికి వార్ధక్యం వచ్చేసింది. చాదస్తం మనిషి, ఉన్న ఊరు విడిచిపెట్టడానికి ఒప్పుకోరు. దగ్గరుండి చేసుకుంటేనే గాని ఆ పొలం 30 బస్తాలన్నా రాల్చదు కదా. మా అమ్మగారిక అంత ఓపిక లేదు. నేను దగ్గర ఉంటే ఆమెకు ఆ తిప్పలన్నీ ఉండవు. ఈ వయసులో ఆమెకింత సేవ చేసే అదృష్టం కూడా కలుగుతుంది. సర్పంచ్ ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి చాలా దిగులుగా ఉంది. ఈ ఊరికి వచ్చి పిల్లలకి ఇంత చదువు చెప్పడమే కాకుండా ఇక్కడి విషయాల్లో కల్పించుకుని ఎన్నో సత్కార్యాలు జరిపించి ఊళ్ళో చిన్న పెద్ద అని లేకుండా అందరికీ తలలో నాలుకలా మెలిగి ఎంతో కొంత ఉపకారం చేసిన రామచంద్రం గారిని వదులుకోవటం చాలా దిగులుగా ఉంది. ఆయన పట్టుదల వల్లే స్కూలుకి పక్కా బిల్డింగు, ఊరికి ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ హెల్త్ సెంటరు వచ్చాయి. కుర్రాళ్ళు పని పాట లేక చెరువు గట్టున గుళ్ళోనూ పేకాడుతూ కూర్చోకుండా ఏడాది పొడుగునా గుళ్ళో ఉత్సవాలని, నాటకాలని, భజనలని ఏర్పాటు చేశారు. పెద్దాళ్లకు రాత్రిళ్ళు చదువు చెప్పి ఈనాటికి తమంత తాము ఓ ఉత్తరం ముక్క రాసుకోగలిగేటట్టు ఓ పేపర్ను కూడబలుక్కొని చదివేట్టు చేశారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన అక్కడ హాజరై తనకు తోచిన సహాయం చేశారు. అలాంటి మనిషి ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాడంటే సర్పంచ్కి అక్కడ కూర్చున్న 3-4కి దిగులుగా ఉంది. ఆ దిగులు వల్లే సర్పంచ్ ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ మౌనాన్ని రామచంద్రం మాస్టారు అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన, నాకు మాత్రం ఈ ఊరిని విడిచిపెట్టాలని ఉందటండి, తప్పని పరిస్థితి. హెడ్ మాస్టర్ గారు పిలిచి ఈ కాగితం ఇచ్చాక స్వగ్రామానికి బదిలై వెళ్తున్నానన్న ఆనందం కన్నా ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవలసి వస్తుందే అన్న బాధే ఎక్కువ కలిగింది. వచ్చిన కొత్తల్లో కనిపించిన వాళ్ళనల్లా కాళ్ళు పట్టుకున్నాను బదిలీ చేయించమని. ఎన్నాళ్లకు ఆయాచితంగానే ఇది జరిగింది. నిజానికి ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళినా
మనసంతా ఇక్కడే ఉంటుంది అన్నారు. వర్షం తెరిపించాక వాళ్ల మంచితనాన్నే గుర్తు చేసుకుంటూ ఇంటిని చేరుకున్నారు. గుమ్మంలో అడుగు పెడుతూనే భార్యను కేకేశారు ఆయన. ఆవిడ ఇంట్లోనే ఉంటే ఇదిగో వచ్చే అనేది. అలాంటి శబ్దం ఏదీ రాకపోతే ఆయన ఉత్సాహమంతా ఎగిరిపోయింది. బహుశా ఏ పొరిగింటికో వెళ్ళిందేమో. కబుర్లలో పడితే ఇప్పుడప్పుడే తెములుతుందా? పెద్ద కూతురు మాత్రం కావిడి పెట్టె మీద కూర్చొని గోళ్ళని గోళ్లతో పాటు వేళ్ళని కొరుక్కుంటుంది. వీధిలో ఆడుకుంటున్న చిన్న కూతురు కొడుకు ఇంట్లోకి వచ్చారు. అమ్మ రమణమూర్తి గారింటికి వెళ్ళింది నాన్న, అత్తయ్యకి నొప్పులొచ్చాయని ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళారు అంది చిన్న కూతురు. తల్లిని పిలుచుకురావడానికని తమ్ముణ్ణి వెంటబెట్టుకొని వెళ్ళింది. రామచంద్రం మాస్టారు ఎంత ఉత్సాహంతో ఎంత హడావుడిగా వచ్చారో అంతగానూ నీరుగారిపోయారు. ఇప్పుడప్పుడే భార్య వచ్చే సూచన లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మిడ్వైఫ్ ఉంది కదా, తీసుకెళ్ళకూడదా అని అనుకున్నారు. తన మనస్సులోని ఆనందాన్ని 2 గంటల పాటు అణిచిపెట్టుకోవాలంటే చికాగ్గానే ఉంది ఆయనకి. తడిబట్టలు మార్చుకొని కుర్చీలో కూలబడి పుస్తకంలో ఉంచిన కాగితం తీసి మళ్ళీ ఓసారి చదువుకున్నారు. ఆ కాగితంలోంచి తల పైకెత్తేసరికి పెద్ద కూతురు కావిడి పెట్టె మీద కూర్చొని ఉన్నదల్లా కాళ్లతో పెట్టెను కొడుతూ శబ్దం చేస్తూ తండ్రి ముఖం వంకే చూచి పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతుంది. ఇలా రామ్మా అని పిలిచారు తల ఊపి. కానీ ఆ అమ్మాయి రాలేదు. చూసి చూసి పెట్టె దిగి దొడ్లోకి వెళ్ళిపోయింది. చూరు నుంచి ధారగా కారుతున్న నీళ్లని దోసిట్లోకి పట్టి దబ్బున పాదాల మీద పడేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటుంది. రామచంద్రం మాస్టారు లేచి వెళ్ళి ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం వస్తావే అన్నారు. తన తల్లి ఫోటో తీసి చూపించి సంజ్ఞలు చేసి, నువ్వు నేను అంతా వెళ్ళాం అన్నట్లుగా చేతులూపి చూపించారు. వెళ్తాం అన్నట్లు. ఆ పిల్ల నవ్వింది. ఆ ఫోటో తీసుకొని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్ళిన పిల్లలిద్దరూ వచ్చారు. అమ్మ ఇప్పుడప్పుడే రాదట నాన్న, ఆలస్యం అవుతుందట అని. వాళ్ళిద్దరికీ ట్రాన్స్ఫర్ విషయం చెప్పారు ఆయన. ఆ పిల్లల ఆనందానికి హద్దే లేదు. ఇద్దరూ వెళ్ళి వాళ్ళక్క దగ్గర కూర్చొని ఒకటే కబుర్లు. వాళ్ళ ఆర్భాటం చూచి ఆ పిల్ల కూడా ఊరికే చేతులు ఊపేస్తుంది, ఏమిటేమిటో మాట్లాడేస్తుంది. ఆ పెద్దదానికి వాళ్ళ నాయనమ్మ దగ్గర చేరిక ఎక్కువ. అదంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. ఆ ఎర్రి పిల్లని పెట్టుకుని పరాయి ఊళ్ళో ఏం వేగ్గలగడో ఏమో. అంతోటి మేస్టారుగిరికి ఉన్న ఊరు వదులుకొని వెళ్ళిపోవాలా? ప్రైవేట్లు చెప్పుకుంటే చాలదా అనేది. అప్పటికే పెద్దమ్మాయికి 10 ఏళ్ళు. ఆ పిల్ల వెర్రిది. చిన్నప్పుడు 4వ ఏట వరకు మాటలు రాకపోతే చెవుడుందేమో మోగపిల్ల అయిపోతుంది కాబోలనుకున్నారే గాని వెర్రిపిల్ల అవుతుంది అనుకోలేదు. తర్వాత తెలిసింది. పిచ్చి పిచ్చి చేష్టలు చూచి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు తల్లిదండ్రులు. ఇంటా వంట ఇరువైపులా ఇటువంటిది ఎవరికీ లేదు. కడుపున కన్నందుకు అలాగే పెంచుకొచ్చారు. వాళ్ళ నాయనమ్మే ఆ పిల్లను ఎత్తుకొని తిప్పింది. పక్క పిల్లల్ని కొట్టినా, ఇంట్లో సామాను నేలకేసి కొట్టినా, పిచ్చి పిచ్చి పనులతో వేధించినా విసుక్కోకుండా కడుపులో పెట్టుకొని పెంచుకొచ్చింది. అలాంటి పిచ్చి పిల్లతో పరాయి చోట కొడుకు ఎన్ని కష్టాలు పడతాడో అని మొదట్లో వెళ్ళొద్దంది. ఇల్లు పొలము ఎలాగూ ఉన్నాయి,
ఊళ్ళోనే ఉండి ప్రైవేటు చెప్పుకోకూడదా అంది. కొడుకు ఒప్పుకోలేదు. ఏడాది పనిచేసి ట్రాన్స్ఫర్కు పెట్టుకొని మళ్ళీ వచ్చేయను అన్నారు రామచంద్రం మాస్టారు. అయితే వెళ్ళిన 6 ఏళ్లకు కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయారు. అది ఆయన ప్రయత్నం లేకుండానే జరిగింది. మొదట్లో అన్ని విధాలా ప్రయత్నించి చివరికి ఆ ఊరికి అలవాటు పడిపోయి 3 ఏళ్లుగా ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. మాటిమాటికి ఉత్తరాలు రాస్తుంది. ఆవిడ రాయడమైతే రాస్తుంది కానీ ఆయన మాత్రం మొదట్లోలా అంతగా పట్టించుకోలేదు. ఈ 6 ఏళ్లలోనూ ఈ ఊరితో ఆయనకు విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయింది. అందుకే ఆయన అశ్రద్ధ చేస్తూనే వచ్చారు. చివరకు ఆయన ప్రయత్నం లేకుండానే ఈ ట్రాన్స్ఫర్ వచ్చింది. రమణమూర్తి గారింటి నుంచి భార్య వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ఈ వార్త వినగానే చాలా సంతోషించింది. అత్తగారెప్పుడూ ఆవిడని కోడరికం పెట్టలేదు. కన్న కూతురిలా చూచుకున్నారు. పైగా ఆవిడ పుట్టినిల్లు అక్కడికి బాగా దగ్గర. వీటన్నింటికీ తోడు మరీ ఇంత పల్లెటూరు కాదు అది. ఊళ్ళో కుళాయిలు ఉన్నాయి, విశాలమైన ఇల్లు, కూరగాయలు కావాలంటే సంత రోజు వరకు ఆగక్కర్లేదు, దుకాణాలున్నాయి. రోగాలొస్తే మందు మాకు తెచ్చుకోవడానికి 2-3 పెద్ద పెద్ద డాక్టర్లే ఉన్నారు. చూడ్డానికి చిన్నవిగా కనిపించినా ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి అక్కడ. ఈ ఊరొచ్చాక మొదట్లో ఆమెకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత మెల్లగా అలవాటు పడిపోయింది. మళ్ళీ ఎన్నాళ్లకు అటు వెళ్ళిపోవడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోతే పెద్దదాని బాధ కూడా కాస్త తప్పుతుంది. అత్తగారు ఉంటారు, ఆవిడ చూసుకుంటుంది. సాధారణంగా ఆ పిల్ల బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడైనా వెళితే గుళ్ళోకి వెళ్తుంది. అక్కడే ఏ మండపం మీదో ఏ 100 వరహాల చెట్టు కిందో కాసేపు కూర్చొని వచ్చేస్తుంది. ఎవరైనా ప్రసాదం ఇచ్చినా పుచ్చుకోదు. అల్లరి పెట్టకుండా బుద్ధిగా ఇంట్లోనే ఏ మూలో పడి ఉంటుంది. ఎటొచ్చి అప్పుడప్పుడు కాస్త తిక్కరేగి చేతికి అందుబాటులో ఏది ఉంటే అది పుచ్చుకొని నేలకేసి కొడుతుంది, లేదా మీదకి విసిరేస్తుంది. అలాంటప్పుడే కాస్త కనిపెట్టుకుని ఉండాలి. అత్తగారు దగ్గరుంటే ఆ బాధ ఉండదు. ఈయనకు కూడా ఆ ఊరెళ్తే మంచి డాక్టర్తో ఉబ్బసానికి మందు ఇప్పించవచ్చు. తనకి ఈ మధ్య ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఒకసారి పరీక్ష చేయించుకోవచ్చు. అందుకే ఆమెకు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నందుకు ఎంతమాత్రం బాధ కలగలేదు. రామచంద్రం మాస్టారు భోజనం అయ్యాక ఉత్తరం మాట గుర్తుకొచ్చి తల్లికి తన ట్రాన్స్ఫర్ గురించి ఉత్తరం రాద్దామని కూర్చున్నారు. ఇలా కూర్చున్నారో లేదో అంతలోకి 5-6 హడావుడిగా వచ్చి, ఏమండి పంతులు గారు, మీ ఊరికి బదిలీ అయ్యారట, నిజమేనా అంటూ అడిగారు. వాళ్ళని కూర్చోబెట్టి తాపీగా తన విషయం వివరించి చెప్పారు మేస్టారు. అది వాళ్ళకి తెలియని సంగతేమీ కాదు. మేస్టారు వారి స్వగ్రామంలో ఉండటం ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. అయినా ఈ ఊరు విడిచి మేస్టారు వెళ్ళిపోవటానికి వారు ఒప్పుకోవడం లేదు. వాళ్ళతో మాట్లాడుతుండగానే మరో 2 వచ్చారు. వాళ్ళకి ఆ వార్త తెలిసిందట. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చారట. రాత్రి చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూచుండిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మేస్టారు పడుకున్నారు కానీ నిద్ర పట్టలేదు. ఆయన కళ్ళ ముందంతా ఆ ఊరు, ఆ ఊళ్ళో మనుషులు, వాళ్ళు చూపించే అభిమానం, ఆ ఊరికి తను చేసి పెట్టిన పనులు, ఆ ఊరి వాళ్ళ కృతజ్ఞత అమాయకమైన చూపులతో మేస్టారండి మేస్టారండి అంటూ
అభిమానాన్ని చూపించే బళ్ళో పిల్లలు. ఈ దృశ్యాలే కనిపించాయి. సరిగ్గా నిద్రపోకుండానే ఆ రాత్రి ఆయనకు తెల్లారిపోయింది. పొద్దున్న అరుగు మీద కూర్చొని దంతధావనం చేసుకుంటుంటే అటువైపుగా వెళ్తూ ముగ్గురు నలుగురు పలకరించి ఆ విషయమే అడిగారు. స్కూల్లో కూడా ఆయన వెళ్ళేసరికి అందరికీ ఆ వార్త తెలిసిపోయింది. పెందరాళే కొడుకు కూతురు స్కూలుకు వెళ్ళిపోయి ఈ వార్త కాస్త చాటేశారు. మేస్టారు మీరు వెళ్ళిపోతున్నారండి అనో, మీరిక్కడే ఉండిపోడి మేస్టారు అనో పిల్లలు ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటే రామచంద్రం మాస్టారుకి ఆ ఊరుని నిజంగానే విడిచిపెట్టాలనిపించడం లేదు. ఆ రోజు క్లాసులో పాఠాలు కూడా సరిగా చెప్పలేదు. హెడ్ మాస్టర్ గారితో ఆవలెల్లుండి లక్ష్మీవారం రిలీవ్ అవుతానండి అని చెప్తే, మీరు వెళ్ళక తప్పదంటారా మేస్టారు అని అడిగారు. ఆయనకి రామచంద్రం మేస్టారు పరిస్థితులన్నీ తెలుసు. వెళ్ళొద్దని అనలేడు. వెళ్ళిపోతే ఈ స్కూలు చిన్నబోతుందని ఆయనకు తెలియనిది కాదు. ఆ సాయంకాలం స్కూలు విడిచిపెట్టే వేళకు హెడ్ మాస్టర్ గారు రామచంద్రం మేస్టార్ని తన రూముకి పిలిపించుకొని, మేస్టారు మన స్టాఫ్ వాళ్ళు మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నారండి. పిల్లలు మీటింగ్ పెట్టాం అంటున్నారు. ఎల్లుండి మళ్ళీ మీకు తీరిక ఉండదేమో. సర్పంచ్ గారు ఆ రోజు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మధ్యాహ్నమే చెప్పారు. అందుకని మేము రేపు సాయంకాలం పెట్టుకున్నాం అని చెప్పారు. ఎందుకండి ఈ ఆర్భాటం అంతా అంటే ఒప్పుకోలేదు. ఇంటికొచ్చి ఆ విషయం భార్యతో చెప్పారు. నిజమేనండి, ఇంత మంచి ఊరిని విడిచిపెట్టాలంటే దిగులుగానే ఉంది అంది ఆమె. రాత్రి తొందరగానే భోంచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ కాంపౌండర్ పరబ్రహ్మానికి, గుళ్ళో పూజారి సుదర్శనాచార్యుల వారికి, అపరాల కొట్టు చంద్రయ్యకు, ఇంకా 5-6 తెలిసిన వారికి తన ట్రాన్స్ఫర్ వార్త చెప్పి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి అరుగు మీద సర్పంచి, పంచాయతీ మెంబర్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. తన గురించి అంతమంది తరలివచ్చి ఎదురు చూస్తూ కూర్చోవటం చూచి చాలా తప్పు చేసినట్టు క్షమాపణలు చెప్పుకున్నారు రామచంద్రం మేస్టార్. పర్వాలేదు, దానికేం లేండి, ఏమీ లేదు. ఎల్లుండి పంచాయతీ ఆఫీస్ ఆవరణలో చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం. మా సభ్యులు పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబ్బే, అదేం కుదరదు, ఒప్పుకోవాల్సిందే. మీకు మా ఊరు చాలా రుణపడి ఉంది పంతులు గారు. మీరు వెళ్ళిపోవడం చాలా లోటు. ఏదో మా కృతజ్ఞత తెలుపుకుందామని, అంతే, మరేం లేదు. రామచంద్రం మేస్టారు ఏదో అందామనుకున్నారు కానీ సభ్యులంతా తలా ఒక మాట చెప్పి ఆయన్ని మరో మాట మాట్లాడనీయలేదు. మరునాడు మధ్యాహ్నం నుంచి స్కూల్లో క్లాసులేమీ జరగలేదు. తోటి టీచర్లంతా చిన్న పార్టీ ఇచ్చాక ప్రేయర్ హాల్లో మీటింగ్ జరిగింది. హెడ్ మాస్టర్ గారు అధ్యక్షత వహించారు. కొందరు ఉపాధ్యాయులు, పిల్లలు రామచంద్రం మేస్టార్ని గురించి మాట్లాడారు. పిల్లలు గుర్తుగా మేస్టార్కి ఒక ఖరీదైన పెన్ను బహుకరించారు. మేస్టార్ కృతజ్ఞతలు చెప్పుకునేప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన కంఠం బొంగురుబోయింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. మరునాడు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగిన సభలో కూడా ఆయన ఎక్కువసేపు మాట్లాడలేదు. పంతులు గారి లాంటి వారిని చాలా అరుదుగా చూస్తాం. ఆయన మన ఊరికి చేసిన సేవను ఎవరూ మర్చిపోలేరు. ఈ ఊరిని ఎన్నో రకాలుగా బాగు చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి వారికి ఎలా మనం కృతజ్ఞత తెలుపుకోవాలో కూడా నాకు తెలియకుండా ఉంది అన్నాడు సర్పంచ్. సర్పంచ్ పెద్ద కొడుకు, 20 ఏళ్లవాడు. ఆ ఊరి యువక మండలి తరపున గాంధీగారి బొమ్మ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
దాన్ని ప్రజెంట్ చేశాడు. ఊళ్ళో పెద్దలనుకునే వాళ్ళు 10 మంది వచ్చి మాట్లాడారు. రామచంద్రం మేస్టారు కండువాతో కళ్ళు తుడుచుకున్నారు. చాలా విషయాలు మాట్లాడదామని లేచి నుంచొని మాటిమాటికి కంఠం బొంగురు పోయి ప్రసంగం విరిగిపోతుండటం వల్ల ముందుకు పోలేక, ఇంత మంచి ఊరుని, ఇంత మంచి మనుషుల్ని విడిచి వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ఊరిని నేనెప్పటికీ మర్చిపోలేను. మీకందరికీ నా నమస్కారం అంటూ మధ్యలోనే ముగించేసి కూర్చుండిపోయారు. కండువాతో కళ్ళద్దాల్ని తుడుచుకున్నారు. అలా కళ్ళను కూడా. ఆ రాత్రి ఆయన కానీ ఆయన భార్య కానీ నిద్రపోనే లేదు. ఊరి కబుర్లు చెప్పుకుంటూ మెలకుగానే గడిపారు. ఒక సమయంలో, పోనీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించుకొని ఇక్కడే ఉండిపోదామంటావా అని కూడా భార్యను అడిగారు ఆయన. ఆమె, ఇంకా నయం, రాత్రి మీటింగులో నోరుజారి ఈ మాట అన్నారు కారు అని భర్తని మెల్లగా మందలించింది. ఉదయం స్కూల్ పిల్లలు వచ్చి సామాన్లు మూటలు కట్టేశారు. రామచంద్రం మేస్టారు స్కూలుకు వెళ్ళి ఛార్జ్ అప్పచెప్పి ఊళ్ళో తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వచ్చేసరికి 12 అయింది. హడావుడిగా ఏదో ఇంతింత తిని 1 గంటకు బస్టాండ్కు చేరుకున్నారు. వారిని సాగనంపటానికి ఊరంతా అక్కడే ఉన్నట్లుగా ఉంది. స్కూల్ నుంచి పిల్లలు, మేస్టార్లు వచ్చారు. సర్పంచ్తో సహా ఊరి పెద్దలంతా అక్కడే ఉన్నారు. బస్సు వచ్చాక వాళ్లే గబగబా సామానంతా పైకెక్కించేశారు. మేస్టారి కుటుంబం లోపల సుఖంగా కూర్చోవడానికి బస్సులో వాళ్ళని ఆర్భాటం చేసి విశాలంగా జాగా చేసి కూర్చోబెట్టారు. బస్సు కదిలినప్పుడు చేతులు జోడించిన మేస్టార్తో, మర్చిపోకండి మేస్టార్ గారు, ఎప్పుడైనా వస్తూ ఉండండి అంటూ అంతా ప్రతి నమస్కారం చేశారు. బస్సులో కూర్చొని ఆలోచిస్తున్న మేస్టారికి ఈ అనుభవం తన జీవితంలో మర్చిపోలేదనిపించింది. ఇంతమంది ఇలా తన మీద అభిమానం చూపించటం జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఎదురుపడలేదు. ఇంత మంచి మనుషుల్ని, ఇంత మంచి ఊరుని వదులుకొని వెళ్ళిపోయి తను పొరపాటు పనే చేస్తున్నానేమో అని కూడా అనుకున్నారు ఆయన. చెట్ల మధ్య ఊరు మాయమై మరిక కనిపించడం మానేసే వరకు మాటిమాటికి వెనక్కు తిరిగి చూస్తూనే ఉన్నారు. ఆయన భార్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. పిల్లల మాట మరిక చెప్పనే అక్కర్లేదు. దిగులుగా కూర్చొని కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారు. వెర్రి పిల్ల కూడా బస్సులో ఎక్కానన్న ఉత్సాహం ఏమాత్రం లేకుండా దగ్గరగా ముడుచుకుపోయి దిగాలుగా కూర్చుంది. 3:30 గంటలు ఎలా ప్రయాణం చేశారో వాళ్ళెవ్వరికీ గుర్తులేదు. మనసంతా అక్కడే విడిచి వచ్చేసిన ఊళ్ళోనే ఉంది. స్వగ్రామంలో అడుగుపెట్టాక, సొంత ఇల్లు కనిపించాక, ఇంట్లో తల్లిని చూశాక మనస్సు కాస్త కుదుటపడింది. సొంత ఊరు చేరుకున్న సంతోషం మెల్లమెల్లగా ఆయన్ని ఆవరించింది. రామచంద్రం మేస్టారు ఆ ఊరును గురించి, ఆ ఊళ్ళో మనుషుల మంచితనం గురించి చాలామందికి గొప్పగా చెప్పుకున్నారు. స్కూలు పిల్లలతో కూడా, అక్కడి బళ్ళో పిల్లలు చాలా మంచివాళ్ళరా, శ్రద్ధగా చదువుకుంటారు, మేస్టర్లంటే భయభక్తులు చూపుతారు, అల్లరి చెయ్యరు అంటూ నీతివాక్యాలు బోధించినట్లు 3-4 సార్లు చెప్పారు. రామచంద్రం మేస్టారు వచ్చి 15 రోజులు పైనే అయినా ఇంకా ఆ ఊరు మాటిమాటికి ఆయనకు గుర్తుకొస్తూనే ఉంది. వచ్చిన 5 రోజులకు ఆ ఊరి సర్పంచ్కు ఉత్తరం రాశారు. ఇంకా సమాధానం రాలేదు. మధ్యాహ్నం స్కూల్ నుంచి భోజనానికని ఇంటికి వచ్చినప్పుడు, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడిగితే భార్య కాస్త ఎగతాళిగానే మాట్లాడింది. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదు. అవును, కానీ
ఊరొదిలి వచ్చినా మనసంతా అక్కడే ఉంది మీకు. ఉత్తరం రాలేదని బెంగెట్టుకున్నారల్లే ఉంది. చూస్తుంటే రేపు కూడా ఉత్తరం రాకపోతే ఎల్లుండి ఆ ఊరు వెళ్ళొచ్చేట్టే ఉన్నారు అంది. అవును సుమా, ఒకసారి వెళ్ళొస్తే బావుండును అన్నారాయన తనలో తానే అనుకుంటున్నట్లు. స్కూలుకి వెళ్ళిపోతూ, బహుశా ఉత్తరం వస్తుందేమోలే, స్కూల్లో ఇవ్వమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. రామచంద్రం మాస్టారు స్కూలు విడిచిపెట్టే వేళ వరకు ఉత్తరం గురించి చూశారు. కానీ రాలేదు. ఒకవేళ ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడేమో పోస్ట్ మ్యాన్ అనుకుంటూ హడావుడిగా ఇంటికొచ్చిన రామచంద్రం మాస్టార్కి ఇంట్లో పరిస్థితి చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఇంట్లో మూల తల్లి, మరో మూల భార్య శోకాలు పెడుతున్నారు. పిల్లలు ముగ్గురు బెక్కమొకాలు వేసు కూర్చున్నారు. కొడుకును చూచి ముసలి తల్లి కంఠం మరి కాస్త పెద్దది చేసింది. ఏమైంది అన్నట్లు చూశారు రామచంద్ర మాస్టర్. ఆవిడ శోకాలు తీయటమే తప్ప ఏమీ చెప్పలేదు. ఏమైందే చెప్పి ఆ తర్వాత తీరిగ్గా ఏడవండి అంటూ విసుక్కున్నారు భార్యను చూసి. భార్య ముక్కు చీదుకుని ఏడుస్తూనే, ఇంకా ఏం జరగాలి, జరగాల్సిందంతా జరిగింది. మంచి ఊరని వెళ్ళాడారు. ఇదేనా మంచి? అభమో శుభం ఎరుగని ఆ ఎర్రిదాని బతుకు బుగ్గిపాలు చేశారు కదా. ఒంట్లో నలతగా ఉంటే ఏమిటోనని ఇందాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తెలిసింది. దాన్ని చూస్తూనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి దాని బతుకు పాడు చేయడానికి ఏ రాక్షసుడికి చేతులొచ్చాయో. ఎరిదన్న జాలైనా లేకుండా దాని జీవితాన్ని ఇలా. ఆమె ఇక మాట్లాడలేక గొల్లుమంది. రామచంద్రన్ మాస్టారు రాయిలా ఆ గదిలో నిల్చుండిపోయారు. ఇదండి కథ. ఊరు వీడ్కోలు చెప్పింది అనేటువంటి ఈ కథ శీలా వీర్రాజు రాయగా, ఈ కథను హృదయ స్పందనతో కేవీఆర్ విజయ్ కుమార్ అందజేసిన మీదట మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా. కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.